కావాల్సినంత పసుపు వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఓకే, అందరికీ కర్రీ బిస్కెట్ అయ్యేది ఏంటంటే ఇట్లా ఆనియన్ గోలిక్ష దగ్గర బిస్కెట్ అవుతుంది. ఎందుకనంటే ఆనియన్ కరెక్ట్ గోలలే అనుకో, గోలడం అంటే తెలుసు కదా, ఆనియన్ కరెక్ట్ స్టేజ్లో ఉడకలేదు అనుకో వంట వండదు అంటే కర్రీ కరెక్ట్ కుకింగ్ కాదనమాట. సో అందుకే ఫస్ట్ కరెక్ట్గా బ్రౌన్ కలర్ అయిపోతుంది ఆనియన్, అప్పుడు రెడీ అవుతుంది అనమాట. సో అట్లా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి, కొంచెం ఉడుకోబట్టే తర్వాత టొమాటో యాడ్ చేయాలి. సో ఇట్లా ఒక మాదిరిగా ఉడికిన తర్వాత టొమాటో ఇది కొంచెం ఆనియన్ సేమ్ అంటే మిక్స్ అయిన తర్వాత కరెక్ట్గా కలిసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఇది కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత అవసరమైతే ఉంటుందో, కొంతమంది ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు ఇష్టం. ఓకే, సాల్ట్ కూడా మీ ఇష్టం వచ్చినంత వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ వేస్తే కూడా బాగోదు, ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటాం. మంచిగా కలపాలి. మంచిగా కలిపి చూసినా టొమాటో కర్రీ లాగా అవుతుంది కదా, సేమ్ సింపుల్గా టొమాటో కర్రీ లాగానే. ఫస్ట్ టొమాటో కర్రీ కుకింగ్ అయిన తర్వాత లాస్ట్లో టొమాటో ఇక అయిపోతుంది, జస్ట్ ఒక 2 minutesలో దింపేయచ్చు అన్నప్పుడు మనము ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట దీని మీద. అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఇంకొంచెం ఉందాం, ఎందుకంటే ఇది టమాటో కనిపిస్తుంది. మనం కరెక్ట్గా వెయిట్ చేసి చేయాలి ఏదైనా సరే. సో ఇట్లా టొమాటో ఉడికిన తర్వాత ఎగ్స్ టొమాటో ఆనియన్ మీద విజిల్ వేసేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మంచిగా. సో అట్లా దాన్ని ఏం గెలకద్దు ఇప్పుడు. ఓకే, ఏం గెలకద్దంటే కొంచెం జస్ట్ దాన్ని ఏమాత్రం స్పాయిల్ చేసినా కూడా ఇక్కడే కర్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా బ్యూటిఫుల్ స్టెప్ అనమాట. కర్రీ చేయాలంటే ఓపుకుండాలి. సో ఇట్లా మంచిగా కరెక్ట్గా వైట్నెస్ కానీ ఇదంతా మెల్లమెల్లగా పోతూ ఉంటుంది. కొంచెం తక్కువ ఆడిపోతాం అలా. సో అట్లా ఈ ఆయిల్ అంతా మీద పోతుంది అదంతా. సో సింపుల్గా ఇదన్నమాట పద్ధతి, చేసుకునే పద్ధతి. సో ఇది సింపుల్గా చెప్పాలంటే టొమాటో అండ్ ఎగ్ కర్రీ చేసుకునే విధానం అనమాట. మీకు నచ్చలేదని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే కొంచెం అంత ప్రొఫెషనల్ కాదు నేను కాబట్టి ఏదో నాకు నచ్చినట్టు చేసిన. బట్ డెఫినెట్గా టేస్ట్ అయితే ఎంతో కొంత బాగానే ఉంటుంది అనేది నా నమ్మకం. అది మీరు చేసుకొని తింటే కానీ తెలియదు, ఎందుకంటే ఇది మా రూమ్లో ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. సో అంతే ఇంకా. ఓకే, సో కొంచెం అటు ఇటుగా ఉడికించుకొని పెట్టేసుకుంటే బ్రహ్మాండమైన ఎగ్ టొమాటో కర్రీ రెడీ అన్నమాట. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.